యూపీఎస్సీ తెలుగు మీడియం కోసం ఒక భారీ వ్యూహం 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా యూ3 యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే మీకు లైఫ్ టైం మీరు ఐఏఎస్ సాధించేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడానికి మీరు ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది జూన్ 8వ తారీఖున. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటే, యూపీఎస్సీ రాయాలనుకుంటే 100% కాదు, 200% ఎఫర్ట్ పెడితేనే రాయండి. లేకపోతే టైం వేస్ట్. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసుకోవడం మంచిది. 200% ఎఫర్ట్ పెట్టిన వాళ్ళే ఈ ఎగ్జామ్ రాయండి. తెలుగు మీడియం విద్యార్థులు ఎదుర్కొనేటటువంటి సవాళ్ళు ఏంటంటే అనేక రకాల సవాళ్ళు ఉంటాయి. లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం సిద్ధం అవడం తెలుగు మాధ్యమం విద్యార్థులకు ఒక సవాల్ లాంటిది. అయినా సరైన వ్యూహాన్ని అవలంబించి తప్పుల్ని అధిగమించి స్థిరమైన ప్రేరణతో ముందుకు సాగితే తప్పక సక్సెస్ సాధ్యమవుతుంది. మొదటి ఛాలెంజ్ ఏంటంటే భాషాపరమైన స్పష్టత మరియు నిర్ణయాన్ని తీసుకోవడం. భాషాపరమైన స్పష్టత అంటే ఏ లాంగ్వేజ్లో నువ్వు ఎగ్జామ్ రాయదలుచుకున్నావు. మెయిన్స్ పరీక్ష కోసం ముందే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఏది రాయాలనుకుంటే అది ముందే ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మనలో చాలామంది 10th క్లాస్ వరకు ఆర్ ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుతారు, తెలుగు మీడియం చదువుతారు. ఇంటర్మీడియట్లో వచ్చేటప్పటికి ఎంపీసీ తీసుకుని, బైపీసీ తీసుకుని దాంతో ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయిపోతారు. ఇక ఇంజనీరింగ్ ఎలాగో ఇంగ్లీష్లోనే ఉంటుంది. దానివల్ల అటు తెలుగు మీద కానీ లేకపోతే ఇంగ్లీష్ మీద కానీ పూర్తిగా పట్టు ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి క్లారిటీగా మీరు తెలుగులో బాగా రాయగలుగుతారా, ఇంగ్లీష్లో బాగా రాయగలుగుతారా అనే విషయాన్ని మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. సో చివరి నిమిషం వరకు ఆ సంసిద్ధత లేకుండా ప్రిపేర్ అవ్వడం అనేటటువంటిది చేయడం జరగకూడదు. చాలామంది ఏం చేస్తారంటే 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత తెలుగు మీడియం నాతో అవ్వట్లేదని చెప్పి ఇంగ్లీష్కి కన్వర్ట్ అవుతారు, ఆర్ ఇంగ్లీష్ మీడియం అవ్వట్లేదు అని చెప్పి తెలుగు కన్వర్ట్ అవుతారు. ఇలా చేయకండి. మీకు మొదటి అటెంప్ట్లోనే, రెండో అటెంప్ట్లోనే సర్వీస్ రావాలి అంటే ఆ భాష మీద సరైన జ్ఞానం రావాలి, పట్టు రావాలి. మీకు తెలుగులో నమ్మకం ఉంటే తెలుగులోనే మెయిన్స్ రాయండి. ఇంగ్లీష్కి మారాలనుకుంటే భాషా నైపుణ్యాలను ముందే పెంచుకోవాల్సి ఉంటుంది. రెండో ఛాలెంజ్ ఏంటంటే పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సిలబస్ని ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే తెలుగులో అనుమతించుకోండి, లేదా బైలింగ్వల్ పద్ధతిలో ఉపయోగించండి. ప్రతి అంశం నుంచి యూపీఎస్సీ ఏం కోరుకుంటుంది అనేది స్పష్టంగా గ్రహించండి. సిలబస్ని మీ చదువుకునే గదిలో గోడపై అంటుకుంచుకొని ప్రతిరోజు దృష్టిలో ఉంచుకుంటే ప్రేరణ వస్తూ ఉంటుంది, అంటే మోటివేట్ అవుతూ ఉంటారు. మూడో ఛాలెంజ్ ఏంటంటే సమతౌల్యతతో కూడిన సంసిద్ధత అంటే ప్రిపేర్ అవ్వడం. ఏంటి సమతౌల్యత? జిఎస్ ఆప్షనల్, జనరల్ ఎస్ఏనే కాకుండా లాంగ్వేజ్ పేపర్లు కూడా మీరు ప్రాపర్గా బ్యాలెన్స్గా ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ప్రామాణిక ఇంగ్లీష్ మూలాల నుంచి చదవడం మంచిది, కానీ తెలుగులో వ్యక్తిగతంగా తెలుగులో నోట్స్ రాసుకోవడం అనేది ఇంకా మంచిది. ఇక ఆప్షనల్ విషయానికి వస్తే తెలుగులో సరిపడా మెటీరియల్ ఉన్న విషయాన్ని, అంటే సబ్జెక్ట్ని ఎంచుకోండి. అది తెలుగు సాహిత్యం కావచ్చు, మానవ శాస్త్రం అంటే ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషియాలజీలో కూడా మంచి బుక్సే ఉన్నాయి తెలుగు అకాడమీ వాళ్ళే. ఆంథ్రోపాలజీ 14 రకాల పుస్తకాలు ఉన్నాయి. అలాగే పిఎస్ఏఆర్, దీనికి కూడా మంచి మెటీరియల్ తెలుగులో ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి, తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా ఉన్నాయి. అండ్ నేను ఇచ్చే నోట్స్ కూడా పిఎస్ఏఆర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రాసంగిక మరియు భాషా పత్రాల ప్రాక్టీస్ చేయాలి. ప్రాసంగిక పత్రము ఈ పదానికి మీకు ప్రాపర్ మీనింగ్ తెలియకపోతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం ఆపేయాలి. యాక్చువల్గా ఆ డెసిషన్ తీసుకోకూడదు. ప్రాసంగిక పత్రము ఇలాంటి పదాలు పడాలి అక్కడ. ప్రాసంగిక పత్రం అంటే జనరల్ ఎస్సే అని అర్థం. సో వీటికి అర్హత మార్కులు రావడం, అంటే భాషా పత్రాలు ఉన్నాయనుకోండి, అర్హత మార్కులు రావడానికి ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ పేపర్స్ అంటే జనరల్ ఇంగ్లీషు తర్వాత ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ని కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ ఎస్సే ప్రాక్టీస్ చేయాలి. స్మార్ట్ స్టడీ సోర్సెస్ అంటే తెలివైన పుస్తకాలని ఎంపిక చేసుకోవడం. ద్విభాషా వనరులపై ఆధారపడండి యాక్చువల్గా. ఉదాహరణకి తెలుగు అకాడమీ పుస్తకాలు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటాయి ఇప్పుడు, కాబట్టి వాటిని బేస్ చేసుకుని చదువుకుంటుంటే మంచిది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సోర్సెస్, ఓపెన్ స్కూల్స్ అనే
దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో అందుబాటులో ఉంటుంది. అలాగే మన కోచింగ్ నోట్స్ కూడా కేపీఐఎస్ మెటీరియల్ కూడా బైలింగ్వల్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్లో మీకు వివరణతో కూడినటువంటి ఆన్లైన్ వేదికలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక తెలుగు మీడియం స్టూడెంట్స్ చేసే సాధారణ తప్పులు ఏంటంటే కేవలం తెలుగు మాధ్యమం మెటీరియల్ పైనే అధికంగా ఆధారపడడం. అంటే దీనికి అదనంగా మీరు ఏం చేయాలి, యూపీఎస్సికి సంబంధించిన కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి తెలుగు మెటీరియల్ బేస్గా తీసుకుని ఇంగ్లీష్ మెటీరియల్ని అడిషనల్గా చదువుకోవాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం అది. అండ్ రెండో ప్రాబ్లం ఏంటి అంటే ప్రాసంగిక పత్రము అంటే జనరల్ ఎస్సే మరియు భాషా పత్రాలు అంటే లాంగ్వేజ్ పేపర్స్ వీటి ప్రాముఖ్యతని నిర్లక్ష్యం చేయకూడదు. సో చాలామంది వీటిని జనరల్గా పట్టించుకోరు. జిఎస్ మీదే ఫోకస్ చేస్తారు, ఆప్షన్ల మీద ఫోకస్ చేస్తారు, కానీ ఎస్ఏని పట్టించుకోరు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ని పట్టించుకోరు. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా. ప్రతి వారం ఒక అంశం మీద తెలుగులో వ్యాసం రాయండి, అలవాటు చేసుకోండి. అందులో అక్కడ అవసరమైన చోట ఇంట్రడక్షన్లో కానీ కంక్లూజన్లో కానీ సామెతలు సూక్తులు ఉపయోగించండి. శ్రద్ధగా ఎస్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని పాటించండి. తర్వాత ఇంగ్లీష్ పట్ల ఆత్మవిశ్వాసం లేకుండా ఉండడం మరో ఛాలెంజ్. ఎందుకంటే ఇంగ్లీషు అన్అవాయిడబుల్. యూపీఎస్సీ మనం ఎంత తెలుగు మీడియంలో ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇంగ్లీషు బేసిక్ జ్ఞానం ఉండడం అనేది మనకి కంపల్సరీ. సో ఇంగ్లీష్ మీద భయం కారణంగా మంచి కంటెంట్ని దూరంగా పెట్టడం జరుగుతుంటుంది. అంటే ఇంగ్లీష్ అనే కారణంతో మీ లక్ష్యాన్ని దూరం చేసుకుంటారని చెప్పండి. మీ లక్ష్యము, మీ కళ, మీ డ్రీము, మీ ఆస్పిరేషన్ ఏంటి? ఐఏఎస్ అవ్వాలని చెప్పి. ఐఏఎస్ అవ్వాలంటే ఓన్లీ ఏదో ఒక చిన్న చిన్న ప్రయత్నాలు చేసి నేను ఐఏఎస్ అయిపోవాలి అనుకుని తర్వాత నోట్స్ మీద శ్రీనివాస్ ఐఏఎస్ అని రాసుకుని అలా రాసుకుంటే సరిపోదు. దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. 100% కాదు, 200% ప్రయత్నం చేయాలి. హిందూ పేపర్ని, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికల్ని రోజు చదవడం ప్రారంభించండి. అవసరమైతే ఏమైనా ఇంగ్లీష్ సినిమాలు కూడా చూడండి. ఇంగ్లీష్ సినిమాలు చూడడం ద్వారా వారానికి ఒకటి మీకు ఆ టెర్మినాలజీ పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలుగు డిక్షనరీ పెట్టుకోండి. ప్రతిరోజు ఒక 5 కొత్త పదాలు నేర్చుకోండి. అవసరమైతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు కూడా వెళ్ళండి. 4వ ప్రాబ్లం ఏంటంటే మాక్ టెస్ట్లకి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం. చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు చదువుతారు కానీ తమను తాము సెల్ఫ్ టెస్టింగ్ చేసుకోరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ 2 దశలకి నియమితంగా మాక్ టెస్టులు రాయండి. నియమితంగా అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రిస్క్రైబ్డ్ నెంబర్లో తప్పుల్ని విశ్లేషించుకోండి. వాటి ఆధారంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. ఈ 5వ పాయింట్ ఏంటంటే మెంటార్షిప్ మరియు మార్గదర్శకత్వం లేకపోవడం. సరైన మార్గదర్శకత లేకపోవడం వల్ల, తప్పుడు పద్ధతుల్లో సిద్ధం అవడం వల్ల, లేకపోతే అవకాశాలను వృధా చేయడం జరుగుతుంది. అంటే అటెంప్ట్స్ వేస్ట్ అయిపోతుంటాయి. కాబట్టి యూపీఎస్సీ టాపర్ స్ట్రాటజీలు ఫాలో అవ్వండి. ఆన్లైన్ ఫోరమ్స్లో చురుగ్గా పాల్గొనండి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మెంటర్లతో, అంటే 21st సెంచరీ మెంటర్స్ ఉన్నారు, వాళ్ళతో సంప్రదించండి, వాళ్ళని కలవండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. అలాగే ప్రేరణాత్మక వ్యూహం, నీ నేపథ్యాన్ని మించిన దృష్టి అంటే విజన్ పెట్టుకోవాలి. విజన్ బియాండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక విజన్ బోర్డు తయారు చేసుకోండి. విజన్ బోర్డు అంటే ఒక చిన్న ఫ్రేమ్ అనమాట. దాని మీద యూపీఎస్సీ ఎందుకు అని రాసుకుని మీరు సివిల్ సర్వీసు ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి అసలైన కారణం రాయండి. దాన్ని మీ స్టడీ డెస్క్ మీద కానీ లేకపోతే ఫ్యాన్ వెనకాల, అంటే ఫ్యాన్ పైన సీలింగ్కి అంటించుకోండి. అంటే మీరు పడుకున్నప్పుడు ఇలా పైకి చూడంగానే అది కనబడుతుంది, నేను ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను. లేకపోతే మీరు స్టడీ టేబుల్ ఎదురుగా పెట్టుకోగానే నేను ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను. ఇది మిమ్మల్ని నిరంతరం గుచ్చుతుంది అన్నమాట. సో ప్రతిరోజు దాన్ని చూస్తూ గుర్తు చేసుకుంటారు. తర్వాత ప్రతిరోజు మీ విజయాన్ని కళ్ళ ముందు ఉంచుకోండి. విజువలైజ్ యువర్ సక్సెస్ డైలీ. ప్రతిరోజు 5 నిమిషాల పాటు సమయం కేటాయించి ఒక అధికారిగా యూనిఫామ్లో, అంటే ఒక ఎస్పీ అయ్యారు అనుకోండి యూనిఫామ్లో, ఒక ఐఏఎస్ అయ్యారు అనుకోండి కలెక్టర్గా, ఒక పెద్ద జిల్లా కలెక్టర్ అనే బోర్డు ఉన్నటువంటి ఒక పెద్ద కారు, ఈ పెద్ద కారు మీద మీరు వస్తున్నట్టుగా, వచ్చి దిగంగానే అందరూ మీకు విషెస్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి. అది
సో ఈ టయోటా కార్స్ ఉంటాయి, ఆ కార్లో తిరుగుతుంటారు కలెక్టర్లు. దాని మీద ఫ్రంట్లో పెద్ద బోర్డు ఉంటుంది, జిల్లా కలెక్టర్ అనే బోర్డు. మిమ్మల్ని మీరు డ్రైవర్ సీటు పక్కన ఊహించుకోండి, డ్రైవర్ సీట్లో కాదు. సో ఇది మీ అంతర్గత ప్రేరణ బలోపేతం చేస్తుంది మరియు లక్ష్యాన్ని మరింత స్పష్టంగా చేస్తుంది. మూడోది తెలుగు రోల్ మోడల్స్. మన గోపాలకృష్ణ రోణంకి అంతకు మించినటువంటి రోల్ మోడల్ ఎవరు ఉండరు. వాళ్ళ ఇంటర్వ్యూలు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే తెలుగు మీడియంతో ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూలు చదవండి, వాళ్ళ ఇంటర్వ్యూలు వీడియోలు చూడండి. నాలుగోది ఏంటి అంటే భాష ఒక మాధ్యమం మాత్రమే, పరిమితి కాదు అనే విషయాన్ని గుర్తించండి. యూపీఎస్సీ మీ ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేది కాదు, మీ విశ్లేషణ శక్తిని, సామాజిక అవగాహనని, అలాగే నాయకత్వ గుణాలని పరీక్షిస్తుంది. మీ ఆలోచనలు కనుక స్పష్టంగా ఉంటే మీరు ఏ భాషలో అయినా ఈ పరీక్షని విజయవంతంగా ఎదుర్కోగలరు. చివరిగా ఒక మాట ఏంటంటే, మీరు ఒక గ్రామం నుండి వచ్చిన, ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువగా ఉన్న, స్మార్ట్గా సిద్ధమైతే మరియు మీ మీద నమ్మకంతో ముందుకి సాగితే మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావడం అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. తెలుగు మీడియం ఒక అడ్డంకి కాదు, అది ఒక భిన్నమైన మార్గం మాత్రమే, డిఫరెంట్ అప్రోచ్. ఒకడేమో ఇంగ్లీష్ మీడియం మార్గంలో వెళ్తున్నాడు, ఇంకోటేమో తెలుగు మీడియం మార్గంలో వెళ్తున్నాడు. నీకు ఏది సులువుగా ఉంటుంది అని అనుకుంటే ఆ మార్గంలో వెళ్ళు. సో దీని ద్వారా విజయవంతమైన వారు ఇప్పటికీ ఉన్నారు, మీరు కూడా ఆ జాబితాలో చేరొచ్చు. కాబట్టి ఈ సివిల్ సర్వీస్కి ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 100% ఎఫర్ట్ పెడుతుంటే మీరు 200% ఎఫర్ట్ పెట్టాలి. తిరుపతిలో దేవుడి చూడడానికి, దేవుడి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మామూలుగా రోడ్డు మార్గం ఉంది, అలాగే మెట్ల మార్గం ఉంది. రోడ్డు మార్గంలో వెళ్ళేవాడు అరగంటలో వెళ్తాడు, గంటలో వెళ్తాడు. మెట్ల మార్గంలో వెళ్ళేవాడు 3 గంటల్లో వెళ్తాడు. మరి ఆ 3 గంటలు అనేది 200% ఎఫర్ట్. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నీకు వచ్చేటటువంటి ఆనందం వేరే, బస్సులో వెళ్ళినోడి వచ్చేటటువంటి ఆనందం వేరే. వాడికి ఆనందం ఉంటుందో కూడా నేను లేదో చెప్పలేను నేను. కాబట్టి మీకు ఈ మెట్ల మార్గంలో మార్గాన్ని సుగమం చేయడం కోసం U3 అనే ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. దీనికి రిజిస్టర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.